బిడ్డ కోరిన విధంగా అందరినీ పిలుచుకున్నాను. అయిన వాళ్ల మధ్య ఆనందంగా ఈ పండగని నేను నా బిడ్డ జరుపుకోకుండా పదే పదే గండమే గుర్తుకొస్తుంది. బావకి ఏ క్షణం ఏమవుతుందో తెలియడం లేదు. షూర్ భరత్, నెక్స్ట్ మండే కల్లా అన్ని క్లియర్ చేసేద్దాం, ఓకేనా? కూతురి రూపంలో తండ్రికి మరణగండం. నాన్న ప్రాణగండం నుండి బయటపడటం కంటే మనకు కావాల్సింది ఇంకేముంది? ఆపేద్దామమ్మా. ఆ గండం ఈ సమయానికే తన ప్రభావం చూపించాలి కదా. అది ఏ రూపంలో ఉంది? ఎటు నుంచి వస్తుంది? దానిని నేను ఎలాగైనా అడ్డుకుంటాను. ఎందుకు నా మనసులో ఒకేసారి ఇంతటి అలజడి రేగింది? ప్రాణగండం బావ దగ్గరికి చేరుకుందా? అమ్మ భవానీ, నా భర్తకు ఏ రూపంలో ప్రమాదం సంభవించబోతుందో నాకు చూపించు తల్లి. ఇదిగోనే, అక్కడేదో సౌండ్ వచ్చింది, వెళ్ళి చూద్దాం పదండి. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా కార్యక్రమం మొదలు పెడతాం రా. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదమ్మా. నాన్నకేం జరగదు కదా? అదా, అది ఏమైందమ్మా? ఏం లేదులే. నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. కంగారు పడుకో. ఇందాక నాన్న మీద పూలకుండి పడిపోయింది. అమ్మవారి దయ వల్ల నేను సరైన సమయంలో చూడగలిగాను, నాన్నని కాపాడుకున్నాను. ఈ ఫంక్షన్ ని ఆపేయమని అమ్మవారే హెచ్చరించిందమ్మా. దయచేసి నువ్వు అర్థం చేసుకుని ఇప్పుడైనా ఆపేయమ్మా. అందరినీ పంపించేయమ్మా. ఈ ఫంక్షన్ ని జరిపించమని ఆ రోజు గుడిలో అనవసరంగా అడిగినట్టున్నాను. నువ్వు అడగకపోయినా నేనైనా జరిపించాల్సిన కార్యమే కదమ్మా ఇది. నా మనసు అంగీకరించడం లేదమ్మా. నాన్న ప్రాణాన్ని పన్నుగా పెట్టి మనం ఆటలాడుతున్నట్టుంది. మీ నాయనమ్మంత కీర్తి ప్రతిష్టలు నీకు రావాలి. సరే తాతయ్య. చిన్నోడా, ఇలా రా. అమ్మా అక్షయ, అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించిన అన్న. నాన్న అన్న పిలుపు శ్రీకర్కి ముళ్ళులా గుచ్చుకుంది. గుచ్చుకోదా మరి? ఎవరికో పుట్టిన బిడ్డను
వాడెలా ఆదరించగలడు? తండ్రి ఎలా కాగలడు? నాన్నని ఎలా పిలిపించుకోగలడు? ఆశీర్వదించండి నాన్న. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. తండ్రి ఆశీర్వాదం ఎంతో గొప్పది. ఇక నీకు తిరుగుండదమ్మా. ఈ వశీకరణను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి అంటే ఒక్కటే మార్గం కనపడుతుంది. పనిలో పని పెద్దమ్మ పెదనాన్నల ఆశీర్వాదం, మావయ్య ఆశీర్వాదం కూడా తీసుకో తల్లి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను అనుకున్న పని చేసేయాలి. ఆశీర్వదించండి పెద్దమ్మ పెద్దనాన్న. ఆశీర్వదించంటే లే ఆశీర్వదించంటే వెళ్ళు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ముక్కు పుడక మాయమైందని అందరి మధ్య గందరగోళం జరుగుతుంది. అందరి దగ్గర వెతుకుతారు. వశీకర దగ్గర దొరికిపోతుంది. అందరూ కొట్టి పంపించేస్తారు. అప్పుడు తన వశీకర మంత్రంతో అక్షయను తీసుకెళ్లకుండా అయిపోతుంది.